సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. భారీ వర్షాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది. వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. చెరువులు నిండిపోయి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. చెరువుకు భారీ గండి పట్టడంతో కూచిపూడి గ్రామం జల దిగ్బంధంలో చిక్కిపోయింది. కూచిపూడిలో రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఇటు కందుకూరులో ఎర్రవాగు ఉగ్రరూపం దాల్చింది. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. భారీ వర్షం కారణంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ సైతం నీట మునిగిపోయింది. కొండేపి, ఒంగోలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒంగోలు పొదిలి మధ్య రహదారి ధ్వంసమైంది. ఒంగోలు ఎర్రజర్ల మధ్య నల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. భైరవకోన జలపాతం సైతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుపోయాయి. ఇటు ఒంగోలు నగరంలో కూడా ఇలాంటి పరిస్థితే. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 సంవత్సరాల తర్వాత గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్లుపాడు, కంభం, మార్కాపురం, కొండేపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మార్కాపురంపై మోంతా తుఫాన్ ప్రభావం చూపడంతో భారీగా వర్షంతో పాటుగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైట్, మొత్తానికి ఒంగోలు జిల్లా అయితే చిగురుటాకులా వణికిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల నదులకు, చెరువులకు గండిపడి, అలాగే శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరినట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో మోంతా తుఫాన్ ఇంపాక్ట్ ఏ రకంగా కనిపిస్తోంది? రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయని ఒంగోలు నుంచి రిపోర్ట్ అందుతోంది. శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరిందనేది కూడా అప్డేట్గా చూస్తున్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? శ్రీనివాస్, దాదాపు 17 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైందంటూ ఎంత రికార్డు స్థాయిలో మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు, అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కానీ లాస్ట్ ప్రస్థానం లేటెస్ట్ గా వచ్చిన నేపథ్యంలో చెరువులు ఏదైతే ప్రధానంగా చెరువులు చూపించడం ఆచరణ ఇదంతా రైతు గారికి ఉంది. అనుకున్నట్టుగానే కూచిపూడి చెరువుకి మరిపూడి కూచిపూడి చెరువు గండిపోవడంతో అర్ధరాత్రి 11:30-12 గంటల సమయంలో దారి ఎదురుగా ఉన్నప్పుడు గ్రామస్తులంతా ఊరి మీదకి ఒక్కసారిగా చెరువు నీరు పడ్డట్టు వినిపించినటువంటి గ్రామస్తులు ఉంటే లేచి కావగా పడినందుకు చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళందరూ ముఖ్యాలందరూ కూడా బయటకు రెస్క్యూ చేసుకుని అవసరపడాల్సింది. కొద్ది తర్వాత పెరుగుతుంది. ఇది అక్కడన్నా పెరగబోతున్న టెన్షన్ పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా కూడా సైనికుడికి మంచాల కింద నీళ్లు నిలబడించే పరిస్థితి. మార్నింగ్ వరకు చూసుకుంటే కనుక మార్నింగ్ నుంచి కూడా చెరువులోని నీళ్లు అలుగు దగ్గర ఒకసారిగా ఎక్కువ పెరిగి ఊరి మీదకి వస్తున్నట్టు పరిస్థితి. ఇలాంటి వాతావరణంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఉండింది. వ్యాధి వంకలు పెరిగిపోయినాయి. కందుకూరు ప్రాంతాలకు ఎర్రవాగు ఉగ్రరూపం కలిసింది. కందుకూరికి ఈ గ్రామాలకి నీటి రోడ్లన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇక ఒంగోలు నగరంలో అయితే రోడ్లన్నీ కూడా జలమయమైనాయి. ప్రధాన రహదారులు కూడా కంట్రోల్ కమ్యూనిటీ లాంటి ప్రాంతాల్లో కూడా ఒక లోటు పైగా నీళ్లు ప్రవహించారు. శివారు ప్రాంత కాలంలో కూడా జలవేది పరిస్థితి ఉంది. ఇవాళ వంట చేసుకునేంత పరిస్థితి కూడా శివారు కాలంలో ఉండకపోతే కూడా సమాచారం. వీళ్ళంతా కూడా మూలగాని రాత్రంతా పరిస్థితి ఉంది. ఓకే, మీ వాయిస్ కరెక్ట్గా రావట్లేదు. సో నెక్స్ట్ రిపోర్ట్ కొంచెం సిగ్నల్స్ కరెక్ట్గా ఉన్న దగ్గర నుంచి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ.
చూస్తున్నాం మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. సో ఎన్నడూ ఊహించినంతగా నీరు రోడ్లపై ప్రవహించింది, చెరువుల్ని తలపిస్తున్నాయి. చాలా చోట్ల చెరువులకు గండ్లు పడిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఒకసారి జరిగిన పంట నష్టం తాలూకు విజువల్స్ ఒక బాక్స్లో చూడొచ్చు. మోంతా ఎఫెక్ట్, ధాన్యం ఇటీవల వేసిన పంటలు, ధాన్యం ఏదైతే ఉందో ఇది గట్టిపడే స్టేజ్, అక్కడ వరి. సో ఆ స్టేజ్లో పడిన ఈ వర్షాలకు నిజంగా రైతుకు తీవ్ర నష్టం అనే చెప్పాలి. మరోవైపు కూలిన చెట్ల దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం తుఫాన్ తీరం దాటక ముందు వీచిన భారీ గాలులు, అలాగే భారీ వర్షం కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు రోడ్లపై పడ్డాయి. కొన్ని చోట్ల కార్లు, బైక్స్ మీద కూడా పడిన దృశ్యాలు మనం చూసాం. ప్రస్తుతం కూడా వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తోంది సిబ్బంది. ఈదురు గాలులతో ఏ రకమైన పరిస్థితి ఉందో కూడా మనకు కనిపిస్తోంది. విద్యుత్ తీగలు తెగిపడి రోడ్లపై పడిన దృశ్యాలు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. దీన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి సమయం తీసుకోవచ్చు. రైట్, ఒకసారి విశాఖ వెళ్దాం. మా కరెస్పాండెంట్ నాయుడుతో మాట్లాడదాం. శాంతించిన మోంతా పై మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? హరి, మోంతా తుఫాన్ క్రమేపీ బలహీనపడుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం మరొక 48 గంటలు ఉంటుందన్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. భారీ గాలులు కూడా వీస్తాయి కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్రం వైపు ప్రజలు కూడా ఎవరు వెళ్ళవద్దని అధికారులు చెప్తున్నారు. మరోవైపు మత్స్యకారులు కూడా మరొక 3 రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్తే ఇబ్బంది అవుతున్న నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరు కూడా తాము చెప్పే వరకు మరొక 3 రోజులు వేటకు వెళ్ళొద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం నుంచి అలాగే నెల్లూరు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు విశాఖ నగరంలో భారీగా వీస్తున్న గాలులకు అనేక చోట్ల చెట్లు కూలాయి. నక్కపల్లి హైవే దగ్గర, గోకులపాడు దగ్గర ఒక భారీ హైవే మీద కూలడంతో దాన్ని ఫైర్ సిబ్బంది అంతా కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు. అలాగే అనకాపల్లి దగ్గర కూడా హైవే మీద మరొక భారీ చెట్టు కూలింది. విశాఖ నగరానికి వచ్చేసరికి శంకరమఠం రోడ్లో మరొక చెట్టు కూలింది. ఈ చెట్లన్నింటి కూడా ఎప్పటికప్పుడు అధికారులందరూ క్లియర్ చేసే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. మరోవైపు రూరల్ ప్రాంతానికి వచ్చేసరికి ముఖ్యంగా రైతన్నలకు పంట చేతికొచ్చే సమయానికి ఈ తుఫాన్ వలన అలాగే గాలుల వల్ల కూడా పంట అంతా కూడా చేలల్లోకి వర్షపు నీరు చేరడంతో పాటు మరోవైపు ఆ పంట కూడా గాలులకు వంగిపోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న రిజర్వేర్లు కూడా నీటి మట్టంతో కలకల్లాడుతున్నాయి. అక్కడ పెద్దేరు కానీ, లేదంటే మేఘాద్రి గడ్డ కానీ, లేదంటే కోనం రిజర్వేరు వంటివి నీటిని కూడా కిందికి విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పడంతో స్కూల్స్కి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో సెలవులు ఇచ్చారు. మొత్తంగా ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. హరి, తుఫాన్ ప్రభావంతో వీచిన గాలులకు సోమశిలలోని రామాలయంలో ధ్వజస్తంభం కూలింది. ఎస్సీ కాలనీలో తాడి చెట్టు విరిగిపడటంతో గేదె చనిపోయింది. దీంతోపాటు ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. రహదారిపై పడ్డ చెట్లను తొలగిస్తున్నారు సహాయక సిబ్బంది. భారీ వర్షాలు, వరదలతో నెల్లూరు జిల్లాలో పశువుల కాపరి జయమ్మ గల్లంతయ్యారు. మనుబోలు మండలం గొట్లపాలెంలో గేదెలను కాలువ దాటించే క్రమంలో ఆమె గల్లంతయ్యారు. గేదెలు మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా కాలువలో దిగిన జయమ్మ కనిపించకుండా పోయారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.